కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. అటు ద్రోణాచార్యుల వారు తక్కువ తిన్నాడా? ఆయన అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహం మధ్యలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యలో సూచీ వ్యూహాన్ని పన్నాడు. ఈ సూచీ వ్యూహాన్ని సైనిక ముఖం వరకు పన్నాడు. ఇటు ఒకే రోజు శకట వ్యూహంలో, పద్మవ్యూహంలో సూచీ వ్యూహం. ఇప్పుడు దీని ముఖం దగ్గర తనని దాటితేనే లోపలికి వెళ్ళడం. తానే చతురంగ బలాలతో ఎదురు నిలబడ్డాడు. ఈ సైంధవుణ్ణి మధ్యలో నిలబెట్టలేదు, చిట్ట చివరికి నిలబెట్టాడు. చిట్ట చివరికి నిలబెట్టి ఆయన చుట్టూ కూడా వీరులందరినీ కాపుంచాడు. మీరెవరూ యుద్ధానికి రావక్కర్లేదు, మీరందరు ఇక్కడే ఉండాలి. ఎందుకనంటే చిట్ట చివరి వేళకి ఒకవేళ వచ్చినా సైంధవుడు దొరకకూడదు, మీరు తిరగబడి యుద్ధం చేసేయాలి, సమయం అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇంకా 2 balls left 8 runs రిక్వైర్డ్ అంటే క్లోజ్ ఫీల్డింగ్ అంటారు చూసారా? అలా ఎవరి వ్యూహరచన వాళ్ళది. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి. అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురిపెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు, మీరందరూ కుప్పించేయాలి. మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? ముందు నేను ఉంటాను, దుర్యోధనుడు ఉంటాడు, ఇతర వీరులు ఉంటారు. ఇది కాక మీ ముందు 14,000 ఏనుగులు నిలబడి ఉంటాయి. అవి కాక 60,000 రథములతో వీరులు నిలబడి ఉంటారు. వాళ్ళు కాక 1,00,000 గుర్రముల మీద యోధులు నిలబడతారు. ఇది కాక 10 లక్షల కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది. 10 లక్షల మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు. దాని మధ్యలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఉంటారు. వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు. వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు, అవసరమైతే ఒకటి వేయడానికి. ఏమో చిట్ట చివర ఎవరు చెప్పగలరు? ఆఖరి బంతి ఏమైనా చెయ్యొచ్చు. అందుకని వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు. ముందు నేనుంటాను, నన్ను దాటడు ఫల్గుణుడు. దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు.